హాయ్ అండి, నేను మీ సతీష్ కుమార్ కళ్యాణపు. వెల్కమ్ టు G&L లెర్నింగ్ జోన్. ఇక్కడ మీరు విద్యా సంబంధిత వీడియోలు, ఉపయోగపడే టిప్స్ మరియు గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఎనాలిసిస్ అనేది చూడవచ్చు అండి. ఒక చిన్న మనవండి, మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలా చేస్తే కొత్త వీడియోలు మిస్ అవ్వరు, అందరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ గురించి అండి. ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025 అండి. సో ఇది ఆఫీసర్ రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిందండి. సో దీంట్లో మనకి ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్ నియామకం అనేది, ఈ సంస్థ పేరు ఏంటంటే ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్ అండి. సో ఫెడరల్ బ్యాంక్ అనేది మనకి సంస్థ పేరు. పోస్ట్ అనేది వచ్చేసరికి మనకి ఆఫీసర్ అండి. సో ఇక్కడ పోస్టుల సంఖ్య వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో, అధికారిక నోటిఫికేషన్లో అనేది స్పష్టంగా ప్రస్తావించలేదు. సో మన నోటిఫికేషన్లో చూసినా కానీ మనకి ఎన్ని పోస్టులు అనేది వాళ్ళు స్పష్టంగా క్లియర్గా అనేది మనకి చెప్పడం లేదు. సో ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే ఈ ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్కి 48,400 నుండి 85,920 వరకు ఉందండి. అంటే ఇది బేసిక్ పే వచ్చేసరికి 48,400 నుండి 85,920 వరకు ఉంటుందండి. సో ఇక్కడ విద్యా అర్హత చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి మాత్రమే అర్హులండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పోస్ట్కి అర్హులండి. వయసు పరిమితి వచ్చేసరికి గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలండి. వయసు పరిమితి వచ్చేసరికి గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. సో ఇది అప్లికేషన్ ప్రారంభం వచ్చేసరికి మనకి అక్టోబర్ 15, 2025 నుండి ప్రారంభం అవుతుందండి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్ది అక్టోబర్ 27, 2025 అనేది లాస్ట్ డేట్ అండి. సో ఇది మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఈ వెబ్సైట్, అధికారిక వెబ్సైట్ అయిన www.federalbank.co.in అనే వెబ్సైట్లో మనం ఈ అప్లికేషన్ అనేది చూడవచ్చండి. సో దీని గురించి మనం పూర్తిగా విశ్లేషణలోకి వెళ్ళినట్లయితే మనకి ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్ విద్యా అర్హత అండ్ ఎలిజిబిలిటీ అనేది ఎలా ఉందో చూద్దాం ఫస్ట్. సో ఈ ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్ విద్యా అర్హత అనేది ఎలా ఉందంటే కనీస అర్హత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. కనీస అర్హత ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దీంట్లోకి వచ్చినట్లయితే మార్కుల వివరాలకు వచ్చినట్లయితే మనం 10వ తరగతి చదివినప్పుడు కనీసం 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ కూడా 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మనకి 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. అంటే మనకి ఇవన్నీ కూడా 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మనకి డిస్టింక్షన్లో పాస్ అయి ఉన్న వారు మాత్రమే ఈ పోస్ట్కి అర్హులు అవుతారండి. ఇంకా ఇతర ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే దీంట్లో ఫెడరల్ బ్యాంక్ ఆఫీస్ పోస్టు సాధారణ బ్యాంకు ఉద్యోగం కాదండి. ప్రతి విద్యా స్థాయిలో మంచి మార్కులు ఉండటం అవసరం. మెరిట్ ఆధారంగా ఎంపిక కాబట్టి అధిక మార్కులు ఉండే అభ్యర్థులనే ఎక్కువ అవకాశం అనేది ఉంటుందండి. సో ఎక్కువ మార్కులు ఉన్న వారికి అంటే వాళ్ళకి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందండి. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అండి. ఈ ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్కి ఏజ్ లిమిట్ అనేది ఎంతవరకు ఉందో చూద్దాం. సాధారణ అభ్యర్థులు అంటే జనరల్ క్యాండిడేట్స్కి కనీస వయసు సంబంధం లేదు. నోటిఫికేషన్లో చూపినట్లుగా గరిష్ట వయసు 27 సంవత్సరాలు అయితే ఉండాలండి. సో జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 27 ఇయర్స్ గరిష్ట వయసు అనేది ఉండాలండి. అదే 1 సంవత్సరం అనుభవం ఉన్నవారు అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి గరిష్ట వయసు వచ్చేసరికి 28 సంవత్సరాల వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అదే SC ST అంటే రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళైతే వాళ్ళకి వయసు 32 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉందండి. 32 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండి. అదే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అదే జనరల్ క్యాండిడేట్స్ అయితేనేమో 27 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై
చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళినట్టయితే శాలరీ గురించి అండి. ఈ ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్కి శాలరీ అనేది ప్రాథమిక అంటే స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసరికి 48,480 రూపాయలు అనేది ఉందండి. సో ఇక్కడ సెకండ్ కేటగిరీకి వచ్చినట్లయితే బేస్డ్ ఆన్ ది సీనియారిటీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 85,920 వరకు పెరుగుతుంది శాలరీ అనేది. అంటే మంచి శాలరీ అండి ఇది. 48,480 నుండి 85,920 వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది. అంటే బేస్డ్ ఆన్ సీనియారిటీ ప్రకారం మనకి 85,920 వరకు శాలరీ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉన్నాయండి. ఫెడరల్ బ్యాంక్ వారికి అదర్ అలవెన్సెస్ కూడా యాడ్ చేశారు. బ్యాంక్ అలవెన్సెస్, ఫ్యాక్స్, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పిఎఫ్, మెడికల్, హెచ్ఆర్ఏ, కన్వెయన్స్, ఇన్సెంటివ్స్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా మనకి ఫెడరల్ బ్యాంక్ వారు కలిగిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు అండి. ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 800 రూపాయలు పే చేయాలండి. జనరల్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ కానీ మనకి 800 రూపాయలు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళైతే 160 రూపాయలు మాత్రమే పే చేయాలండి. సో ఇక్కడ మనకి ఈ పేమెంట్ మొత్తం కూడా ఆన్లైన్లోనే పే చేయాలండి. అధికారిక వెబ్సైట్లోనే మనం ఈ పేమెంట్ మొత్తం కూడా చేయొచ్చు. ఈ పేమెంట్ అనేది మనం క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఫోన్పే అయినా గూగుల్ పే అయినా కూడా చేయొచ్చు అండి. మనకి అధికారిక వెబ్సైట్లో ఈ అవకాశం అనేది కలిగించారు. సో నెక్స్ట్ దాంట్లోకి వచ్చినట్లయితే సెలక్షన్ ప్రాసెస్. ఫెడరల్ బ్యాంక్ ఆఫీసర్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉందంటే ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారండి. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి గ్రూప్ డిస్కషన్ పెడతారు. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. సో 3 స్టేజెస్ కంప్లీట్ అయితేనే మనకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుందండి. ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ 3 వీటిలలో మనం సెలెక్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫెడరల్ బ్యాంక్ ఆఫీస్ పోస్ట్ దరఖాస్తు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అనేది చూద్దామండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి ముందుగా federalbank.co.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. federalbank.co.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్లో ఉన్న కెరియర్స్ అనే విభాగంలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ లేదా జాయిన్ అవర్ టీమ్ అనే అప్లికేషన్ పై క్లిక్ చేయాలండి. హోమ్ పేజ్లో ఉన్న కెరియర్స్ అనే విభాగంలోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ లేదా జాయిన్ అవర్ టీమ్ అనే అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. సో అందులో థర్డ్ స్టెప్ వచ్చేసరికి ఆఫీసర్ సేల్స్ అండ్ క్లయింట్ అక్విజిషన్ అనే పోస్ట్ వద్ద ఉన్న వ్యూ డీటెయిల్స్ బటన్ను క్లిక్ చేయండి. ఆఫీసర్ సేల్స్ అండ్ క్లయింట్ అక్విజిషన్ అనే పోస్ట్ వద్ద ఉన్న వ్యూ డీటెయిల్స్ బటన్ను క్లిక్ చేయండి. అప్పుడు మనకు కనిపించే నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్లో ఉన్న అన్ని సూచనలు జాగ్రత్తగా చదవాలండి. నోటిఫికేషన్లో ఉన్న అన్ని సూచనలను జాగ్రత్తగా చదవాలి. తర్వాత స్టెప్ వచ్చేసరికి అప్లై ఆన్లైన్ అనే బటన్ పై క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ అనే బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత స్టెప్ వచ్చేసరికి మీ మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ నమోదు చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలండి. మీ మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ నమోదు చేసి సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చిన ఓటీపీతో మీ అకౌంట్ని వెరిఫై చేయాలండి. వచ్చిన ఓటీపీతో మీ అకౌంట్ని వెరిఫై చేయాలి. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలు, పని అనుభవం వంటి సమాచారాన్ని సరిగ్గా నమోదు చేయాలండి. తర్వాత స్టెప్ వచ్చేసరికి అవసరమైతే మార్పులన్నీ చెక్ చేసుకొని మళ్ళీ మోడిఫై చేసుకొని ఐ అగ్రీపై క్లిక్ చేయాలండి. ఐ అగ్రీపై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఫోటో మరియు సంతకమును సూచించిన సైజ్ ప్రకారం అప్లోడ్ అనేది చేయాలండి. అంటే ముందుగా మీరు ఫోటోని మీ సిగ్నేచర్ని స్కాన్ కాపీ అనేది పెట్టుకోవాలండి. ఆ స్కాన్ కాపీని మనకు చూపించిన సైజ్ ప్రకారం దాన్ని మాడిఫై చేసుకొని మనం అప్లోడ్ అనేది చేసుకోవాలి. చివరిగా ఫీజు చెల్లింపు అనేది పూర్తి చేసిన అప్లికేషన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అప్లికేషన్ను సమర్పించాలి. అంటే సబ్మిట్ బటన్ అనేది కొట్టాలి. సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత మనకు ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది వస్తుంది. దాన్ని భవిష్యత్తులో ఉపయోగించడానికి సేవ్ చేసుకోవాలండి. సో
ఇలాంటివన్నీ కూడా మా జిఎన్ఎల్ లెర్నింగ్లో మీకు ఎవ్రీడే మీకు ఏదో ఒక నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అలా చేస్తే కొత్త వీడియోలు మిస్ అవ్వరండి. సో థ్యాంక్ యూ.